కన్న తండ్రే శిశువును అమ్ముకున్న ఘటన ములుగు జిల్లా ఏటూరు నాగారంలో సామాజిక ఆసుపత్రిలో చోటు చేసుకుంది. నూగూరు వెంకటాపురం గ్రామానికి చెందిన లక్ష్మి సామాజిక ఆసుపత్రిలో 5 రోజుల క్రితం డెలివరీ అయింది. 4వ సంతానంలో కూడా ఆడబిడ్డ పుట్టడంతో భార్యకు తెలియకుండా శిశువును తండ్రి జంపయ్య 15,000 రూపాయలకు అమ్ముకున్నాడు. పాప కనిపించకపోవడంతో ఆందోళనకు గురైనటువంటి తల్లి జంపయ్యను నిలదీయగా పొంతనలేని సమాధానం చెప్పారు. దీంతో చిన్నారి తల్లి పోలీసులను ఆశ్రయించింది. తన బిడ్డను తనకు అప్పగించాలని వారిని వేడుకుంది. వాళ్ళు ఏమైనా అమౌంట్ ఇస్తే ఇప్పిద్దాం మనం. వాళ్ళ అక్క వచ్చింది, వాళ్ళ బామ్మారిది, వాళ్ళ బామ్మారిది మరి వాళ్ళ పిల్లని తీసుకున్నాడు కదా. సరే వాడు అమ్మినోడు తప్పే ఉంటుంది, తీసుకునేలో కూడా అమ్మే రూల్స్ లేదు ఎవరికి. తీసుకునే రూల్స్ కూడా లేదు. సుధాకర్ అడుగుతుంది వాళ్ళ పాపను వాళ్ళకి ఇప్పిద్దాం. మనది డీలేట్ చేసి ఆమె పాపని ఇక్కడ 2-3 ఉన్నారంట. ఇలా స్కీమ్లో మాకు తెలియదు. మేము లైన్కి వెళ్ళాము. వాళ్ళు తీసుకెళ్ళి అమ్మాయిని సార్ డెలివరీ అయినా 5 రోజులకి మా ఆయన అమ్ముతాన్ని తాగి తిరిగితే అక్కడ ఉన్న సెక్యూరిటీ ఒక ఆయన అరే పిల్లని అమ్ముతుందంట, ఈయన తిరుగుతాడు రారానే ఆయన ఫ్రెండ్స్ అంతా ఆయన తిరిగి ఆయన ఫోన్ చేస్తే ఈయన వచ్చి మా బాబుని అడిగి కళ్ళు పోపించి ఇక్కడ తీసుకొచ్చి 15,000 ఇస్తే ఒక బండి పెడతానన్నాడు. 15,000 ఇచ్చిండు, ఒక బండి పెట్టిండు. ఆ బండి అక్కడ చెడిపోయింది. అక్కడ వేసిన చెర్ల కాడ ఆ దుకాణం కాడ వేసినాం. మా పాప మాకు కావాలి సార్, ఇప్పుడు నా బిడ్డ నాకు కావాలి. మా వాళ్ళందరూ తిరుగుతా ఉంటారు, నన్ను కొడతా ఉంటారు. సుధాకర్ కన్నా సార్ హాస్పిటల్కి వచ్చిన ఆయన డెలివరీ అయిన 5 రోజులకు అమ్ముతే వీడియో కూర్చొని ఇటు కూర్చుంటే పాప ఉందంటగా, బాబు నాకు ఇస్తావాలని అడిగారు అక్కడ. అయితే నేను అప్పుడు బాబు ఫుల్ తాగి ఉండగానే వీడికి వచ్చి బాబు బండి ఇస్తాను, ఈ డబ్బులు ఏమి ముట్టిస్తా రా, వీడికి వచ్చి ఆఫీస్ కాడ మాట్లాడదామన్నాడు.